హాయ్ అండి, కలర్స్ కిచెన్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఉప్మాకున్నాను ఈరోజు అండి. అరికెలు అంటే కొర్రలు అంటారు, అరికెలు అంటారు కదా, ఆ ఉప్మా అనమాట. పొద్దున్నే టిఫిన్ కింద చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ కింద తినవచ్చు. సరేనా? చేసి చూపించుతానండి. అరికెలు అంటే ఇది ఇలా ఉంటాయి. సన్నగా ఉంటాయండి. అరికెలు అంటారు, కొర్రలు అంటారు. ఇలా ఉంటాయి. ఇలా అన్నం కూడా చేసుకొని తినొచ్చండి. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. పొద్దున్నే టిఫిన్ కింద చేసుకోవచ్చు. రాత్రి నానబెట్టేసండి. కొంచెం బాగా నానితే బాగుంటుంది ఉప్మా. ఇది రైస్ అనమాట. ఇట్లా నీళ్లు పోసి ఒక గ్లాస్కి ఈ కప్పు అరికెలకండి 3 కప్పులు నీళ్లు పోసేసి ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టించి తొందరగా అయిద్దండి మనకి. చక్కగా ఇట్లా పొడి పొడిలు ఆడుతుంది చూడండి. బాగా మెత్తగా కూడా ఉంటుంది. నైట్ అంతా నానబోసేసి పొద్దున్నే ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం సాల్ట్ వేసి ఇట్లా ఉడకబెట్టి ఉంచాను. ఉప్మా చేసుకుందామండి. దీన్ని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తక్కువే పట్టిద్దండి ఆయిల్, ఎక్కువేం వద్దు. ఎందుకంటే అందరూ పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినొచ్చు అనమాట. దీంట్లోకి ఉల్లిపాయ అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. క్యారెట్ తురిమి తీసుకున్నానండి. ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎసర్లు వేసుకున్నాం అనుకో ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. నేను తాలింపులు వేస్తున్నాను కాబట్టి తురిమేను. కరివేపాకండి, ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలండి కొంచెం పడతాయి, ఎక్కువే వద్దు. ఒక ఎండుమిరపకాయ, జీడిపప్పు వేసుకుందాం 4. పల్లీలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగానే ఉల్లిపాయలు వేసుకుందాం. వస్తున్నా. వేగినాయండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా వేగినాయి. ఎర్రగా దోరగా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం.
తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఎవరైనా తినొచ్చండి, ఇది షుగర్ పేషెంట్లనే కాదు, మనం ఎవరైనా తినొచ్చు. పిల్లలు, పెద్దోళ్ళు, హెల్త్కి మంచిది, పొట్టలో బాగుంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. చక్కగా ఇలా కలుపుకోనండి. బాగా కలిసిన తర్వాత లాస్ట్లో ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ అది చూసుకొని లెమన్ పిండుకోండి. అంటే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక, లేకపోతే సేదు వచ్చింది. తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే కమ్మని వాసన వచ్చింది. ఆవు నెయ్యి అన్నమాట, 1 స్పూను. బాగా కలిపి సాల్ట్ చూసుకొని వడ్డించుకుంటామేనండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ లాగా కూడా తినొచ్చండి, చాలా మంచిది అన్నమాట హెల్త్కి. చక్కగా కలిసి చూడండి. చూడండి, అరికెల ఉప్మా అయిపోయిందండి. ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఓకేనా, చూడండి ఎలా ఉందో. ఆయనకి ఇచ్చేస్తాను. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఉంటాను, బాయ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి.